విశాఖపట్నం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరితో కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అనేక నష్టాలు చూసి వచ్చాం. జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో ఉండే సిఈసి హెడ్, వారేమో సమాధానం చెప్పరు, పార్లమెంట్లో చర్చించరు, ఇక్కడ అసెంబ్లీలో తీసుకోరు. ఓట్లు అనుమానం వచ్చినప్పుడు, కింద పడే స్లిప్పులు ఉన్నప్పుడు ఆ స్లిప్పులు లెక్కించి చక్కగా చెప్పచ్చు ఎన్ని ఓట్లు పడ్డాయో. ఈ స్లిప్పులు లెక్కెట్టడంట. అక్కడ బయట బటన్ అవే చూపిస్తున్నారు, అవే చెప్తున్నారు. ఇకపోతే ఈవీఎం గోడౌన్స్ కలెక్టర్ గారు మానిటరింగ్లో ఉండాల్సిన ఈవీఎం గోడౌన్స్ మారిపోతున్నాయి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక సొంత ఇది లేదు. జ్ఞానేష్ కుమార్ ఉంది, అమరావతి సెక్రటరీలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంది. కానీ ఇక్కడ మా కలెక్టర్ గారు ఎలా తిరిగితే ఎలక్షన్ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు ఎలా తిరిగితే రిటర్నింగ్ ఆఫీసర్. ఈ రెవెన్యూ వాళ్ళ చేతిలో ఎలక్షన్ కమిషన్ బందీ అయి ఉంది. వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. అందువల్ల ఏంటంటే, నామినేషన్ వేసిన వాళ్ళు నష్టపోతున్నాం. ఇవాళ గతంలో మేము అందరం కూడా కొత్త గొప్ప పోటీ చేసి వచ్చిన వాళ్ళమే. మరి నామినేషన్ చేసిన వాళ్ళు అందరం కూడా